ఇంకా లోకంలో చాలామంది పాపపు వాసనను కలిగి ఉన్నారు, మరణపు వాసనను కలిగి ఉన్నారు. వారికి నిత్య జీవార్థమైన జీవపు వాసనను ఇవ్వగలిగే సువాసన నీవు కావాలి ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి క్యాలెండర్లో కొన్ని దినాలు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. వచ్చిన రోజు ఆ దినాలను గురించి మనం మాట్లాడుకోవాలి. ఆ దినం వెళ్ళిపోయిన తర్వాత మర్చిపోవాలి అన్నట్లుగా మన జీవితం ఎంత మాత్రమును ఉండటానికి వీలు లేదు. మరణపు వాసనను తొలగించి జీవపు వాసనను వారు హృదయంలో పెట్టాలి. పాపపు వాసనను తొలగించి ఇదిగో పవిత్రత అనే సువాసనను మనుషుల హృదయాలలో నింపాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ నింపవలసింది నువ్వు నేను. యేసుక్రీస్తు బలిని ఈరోజు ప్రజల దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ పరిమళ వాసనను గురించి చెప్పి వారిని సువాసన భరితముగా మార్చవలసిన వారము మనమే ప్రియమైన దేవుని పిల్లలారా. పరిశుద్ధ గ్రంథపు మంచితనపు పరిమళాలతో నిండుకుంది. ఈ మంచి మాటలు సమాజానికి చెప్పవలసిన బాధ్యత మనదే కదా.